హలో అండి, నా పేరు డాక్టర్ ఏ సురేష్ చంద్ర అండి. నేను సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. ఈరోజు మన ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇంకొక కామన్ టాపిక్ గురించే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అది క్రానిక్ కాన్స్టిపేషన్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ పీపుల్లో కామన్ కాంప్లికేషను ఈ మలబద్ధకం, ఈ కాన్స్టిపేషన్. దీని గురించే చాలామందికి ఎన్నో అవగాహన గురించి అనే క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. సో ఈరోజు దాని కామన్ అపోహలను మనం ఈరోజు దాని గురించి అండర్స్టాండ్ చేసుకునే చూద్దాం. కాన్స్టిపేషన్ అంటే ఏంది? కాన్స్టిపేషన్ అంటే పేషెంట్కి మోషన్ రాకపోవడం. ఒక్కరోజు రాదు, 2 రోజులు కాదు, ఒక్కొక్కసారి 3-4 రోజులు అయినా కూడా మోషన్ రాలేకపోవడం. ఒక్కొక్కసారి మోషన్ డైలీ పోయినా అనుకుంటారు కానీ స్టిల్ వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్నట్టు టెండెన్సీ ఉంటుంది. ఇది ఎందుకు అంటే వాళ్ళు పూర్తిగా పోలేని అనే సెన్సేషన్ ఎప్పటికీ ఉంటుంది. నేను ఈరోజు పూర్తిగా పోలేదని, అది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ అండి. సో కాన్స్టిపేషన్ రేంజ్ అంటే నార్మల్ మోషన్ ఏంటి అయితే, మళ్ళీ నార్మల్ మోషను మనము రోజుకి 3 సార్లు పోయినా కూడా నార్మలే, ఒక్కొక్కసారి వారానికి 1 సారి 2 సార్లు కూడా పోయినా కూడా నార్మలే. అది ఒక నార్మల్ రేంజ్ ఆఫ్ రొటీన్ మోషన్. బట్ దీనికి భిన్నంగా ఒకవేళ రోజుకి 3 సార్లు కంటే ఎక్కువ పోవడం, లేదా అంటే వారానికి చాలాసార్లు పోవడం కూడా అదొక డయేరియా కావచ్చు. కాకపోతే ఏంటంటే కాన్స్టిపేషన్ దానికి ఆపోజిట్. వారానికి 1 సారి 2 సార్లు రావడం, లేకపోతే అసలు రాలేకపోవడం, అదొకటి కాన్స్టిపేషన్. సో ఈ కాన్స్టిపేషన్ కారణాలు కామన్గా ఈ ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో ఎందుకు వస్తుందంటే చలనం లేనందుకు. మెజారిటీ కాజెస్లో చలనం లేనందుకు. ఓల్డ్ ఏజ్లో చలనం ఎందుకు లేదు అంటే జనరల్లీ సెడెంటరీ లైఫ్ ఉండడం వల్ల, లేదు అంటే చలనం లేనందుకు, పేగులో కూడా చలనం తగ్గిపోతున్నందుకు ఈ కాన్స్టిపేషన్ టెండెన్సీ అవుతుంది. సో దీనికి ఫస్ట్ మనము కామన్ కాజెస్ చూసుకుంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండడం వల్ల, లేదు అంటే ఈ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ తక్కువ థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్ కండిషన్, హైపోథైరాయిడిజం కామన్ కాజెస్ ఇందులో. ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ కూడా చాలా కామన్ కాజ్ ఫర్ ఇది కాన్స్టిపేషన్ రావడం. ఈ మలబద్ధానికి ఈ 3 కండిషన్స్ మెజారిటీలో కామన్ చూడొచ్చండి. ఇంకా అదర్ రేర్ కాజెస్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ఎల్డర్లీ పీపుల్లో ఒక్కొక్కసారి మెకానికల్ కాజెస్ కూడా మనం థింక్ చేసుకోవాలి. మెకానికల్ కాజెస్ అంటే సంథింగ్ ఏదైనా అడ్డుపడడం, అయితే ప్రీవియస్ సర్జరీస్ వల్ల, ఏమన్నా అతుకులం వల్ల, ఉండడం వల్ల పేగు చలనం మెకానికల్గా బ్లాక్ అవ్వడం. ఈ కండిషన్లో పొట్ట ఉబ్బరం, వామిటింగ్స్ రావడం, పెయిన్, అట్లా గ్రిప్పింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చిపోవడం అట్లా సివియర్గా పెరుగుతూ ఉండడం, ఇవన్నీ మెకానికల్ కాజెస్. ఇంకోటి ఇంపార్టెంట్ ఎల్డర్లీ పాపులేషన్లో ఏంటంటే ఏదన్నా ట్యూమర్స్ బ్లాక్ చేయడం వల్ల. సో ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో రీసెంట్గా న్యూ డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిపేషన్ వస్తే మాత్రం మనకు ఇవాల్యుయేట్ చేస్తున్న డాక్టర్ ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ మెకానికల్ కాజ్ అనేది రూల్ అవుట్ చేయడానికి చూస్తారు. సో ఇందులో అవసరమైతే స్కాన్స్ కానీ ఎండోస్కోపీ స్కాన్ చేసుకొని ఫస్ట్ మెకానికల్ ఆర్గానిక్ లీజన్స్ లేదా అని నిర్ధారణ అయినాక మిగతా రొటీన్ కాజెస్ ఏదైతే ఉన్నాయో దాని దగ్గరికి డయాగ్నోసిస్కి వచ్చేసి బేస్డ్ ఆన్ డయాగ్నోసిస్ డెఫినెట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి చూస్తారు. సో ఇందులో మనకు ప్రివెన్షన్ అంటే మలబద్ధకం రాకుండా ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్. ప్రివెన్షన్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీ హ్యావ్ టు కీప్ హైడ్రేటెడ్. ఒకవేళ మనం డిహైడ్రేషన్ కండిషన్లో ఉంటే మన బాడీ మోషన్లో ఉన్న వాటర్ తీసేసుకుంటుంది, అప్పుడు మోషన్ హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోయినందుకు కూడా దాంట్లో కూడా చలనం తగ్గిపోతుంది, అప్పుడు కాన్స్టిపేషన్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. మళ్ళీ దాంతో హార్డ్ స్టూల్ పోవడం వల్ల మోషన్ పోయే దారిలో కూడా ఈ హార్డ్ స్టూల్స్ ఇంజురీ చేసినందుకు కట్స్ అయిపోయి, ఫిషర్ అయిపోయి, పెయిన్ అయిపోయి, ఆ పెయిన్ మళ్ళా మోషన్కి ఫ్రీ కాకుండా బ్లాక్ చేయడం వల్ల ఒక విషయస్ సర్కిల్లో వెళ్ళిపోతారు పేషెంట్స్. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఆ పెయిన్ సెన్సేషన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు దాన్ని కరెక్ట్గా చెప్పలేకపోవడం వల్ల కూడా అక్కడ వాళ్ళంతలో వాళ్ళు
సఫర్ అవుతూ ఉంటుంటారు. సో ఒక విష సర్కిల్ వాడడం వల్ల అది హార్ట్ స్టూల్ అనేది హోల్ ఆఫ్ ది కోలాన్లో కూడా ఎక్స్టెండ్ అయ్యే రిస్క్ ఉండి మొత్తం కోలాన్ అంతా మోషన్ అంతా ఇట్లా స్టోన్ లాగా అయిపోతుంది. అప్పుడు అది ఇంకింత రెసిస్టెంట్ టు ట్రీట్మెంట్ అయిపోతుంది అప్పుడు. సో మనం రొటీన్గా వాడే లాక్సేటివ్స్ కూడా వీళ్ళలోని ఇన్ఎఫెక్టివ్గా అయిపోవచ్చు. సో ఇవన్నీ రాకముందే మనము ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ప్రివెంటివ్ మెజర్ ఏంటంటే హైడ్రేషన్. సో వీ హ్యావ్ టు కీప్ దట్ స్టూల్ ఈజ్ సాఫ్ట్. సో స్టూల్ స్టాఫ్ గానికి సాఫ్ట్గా ఉండడానికి వాటర్ అనేది ఇంపార్టెంట్ అండి. సో వీ హ్యావ్ టు సీ దట్ మన ఈ ఎల్డర్లీ పీపుల్ దే ఆర్ ప్రాపర్లీ హైడ్రేటెడ్ ఒకటి. ఇంకొకటి ఫైబర్ డైట్, పీచు పదార్థం ఉన్న ఫుడ్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పీచు పదార్థం కూడా మనకు స్టూల్ సాఫ్ట్గా పెట్టడానికే తోడ్పడుతుంది. సో అందుగురించనే మనము డయట్లో రొటీన్గా ఫ్రూట్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేసేటట్టు చూసుకోవాలి. ఇంకొక అపోహ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ పెరుగుతుందని. నాన్ వెజిటేరియన్ కంటే కూడా సలాడ్స్ లేనందుకు కాన్స్టిపేషన్ టెండెన్సీ అనేది ఎక్కువ చూడొచ్చు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మనకు మెజర్స్లలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ స్ట్రిక్ట్లీ కంట్రోల్ చేసుకోవడం, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో థైరాయిడ్ డోసెస్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, ఇంకోటి ఇన్ జనరల్ పాపులేషన్లో అందరిలో మంచి హైడ్రేషన్ అండ్ హై ఫైబర్ ఆర్ పీచు పదార్థాలు ఉన్న డైట్ ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా మటుకు 99% వరకు ఈ రొటీన్గా వచ్చే కాన్స్టిపేషన్ని మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చు. మిగిలిన ఇంకొక 1-2%లో కూడా ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా కూడా కాన్స్టిపేషన్ టెండెన్సీ ఉన్నట్టయితే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పూర్తి ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సింది చూడాలి. ఇంకొకటి పాపులేషన్, జనరల్ పాపులేషన్ లెవెల్లో, జనరల్ సొసైటీ లెవెల్లో కూడా ఒక ప్రివెన్షన్ లెవెల్లో ఆల్ అబవ్ 50 years ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డేకేడ్ కొలనోస్కోపీ టెస్ట్ అని ఉంటుంది. అది యాజ్ ఎ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోలాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి అని చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఎటువంటి రకమైన కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం ముందే డిటెక్ట్ చేసి కూడా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ కొలనోస్కోపిక్ స్క్రీనింగ్ కొలనోస్కోపింగ్ వల్ల. అదండి ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకం రిలేటెడ్. ఇంకా ఐ థింక్ నేను మోస్ట్ ఆఫ్ ది కామన్ వీటి వల్ల ఉన్న అపోహల గురించే డౌట్స్ అనేది మనం డిస్కస్ చేసినా అనుకుంటా. ఇఫ్ ఎనీథింగ్ మనం మిస్ అయిన ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ అస్, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ, వీ విల్ ట్రై టు క్లియర్ ఇఫ్ ఎనీ డౌట్స్ స్టిల్ ఆర్ దేర్. నమస్కారం అండి.